గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 2లో బుధుడు, 4లో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లక్ష్యాలను పూర్తి చేయండి. ప్రతి పనిలోనూ అభీష్ట సిద్ధి ఉంటుందని గమనించండి. అదృష్టయోగ ప్రాప్తి ఉన్నది. సరైన ప్రణాళికల ద్వారా ఉత్తమ భవిష్యత్తును సాధించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు అందుతాయి. అధికార యోగం సూచితం. మీరే చొరవ తీసుకొని కృషి చేయడం ద్వారా మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. తోటివారి నుండి గుర్తింపు, ప్రోత్సాహము లభిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటా బయట కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం. పలు మార్గాల్లో లాభాలను గడించడానికి మీ ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. గృహంలో శుభాలు జరుగుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో ఆశయాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించాలి. ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? దానాలు అవసరం లేదు.